హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏకమ్ ఐఏఎస్ అకాడమీ హైదరాబాద్. సో మనం ప్రతిరోజు డైలీ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసుకుంటాం కదా. సో ఆ డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఇవాళ ఉన్నటువంటి డైలీ కరెంట్ అఫైర్స్ నిన్న సండే జరిగినవి మొత్తం కవర్ చేస్తూ మీకు నీట్గా ప్రతి సబ్జెక్ట్ నుంచి ఎలా వస్తున్నాయి, ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి ఎలా వస్తున్నాయి, సో ఎన్విరాన్మెంటు, పాలిటీ, ఎకానమీ, ఇంటర్నేషనల్ రిలేషన్స్, సో ఈ విధంగా నీట్గా మీకు డేటా అయితే అందిస్తాను. వీటితో పాటు మనం చివరిలో ప్రతిరోజు 5 ప్రిలిమ్స్ క్వశ్చన్స్, సో ప్రిలిమ్స్ క్వశ్చన్స్ కొన్ని డిస్కస్ చేసుకుంటాం. ఇవాళ నేను చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తీసుకున్నాను, హిస్టరీ పరంగా తీసుకున్నాను. మనకి ఏన్షియంట్ హిస్టరీ ఉంది కదా, ఏన్షియంట్ హిస్టరీ పరంగా తీసుకున్నాను. చాలా ఇంపార్టెంట్, చూద్దాము. ఇప్పుడు కరెంట్ అఫైర్స్తో పాటు ఎవ్రీ ఆల్టర్నేటివ్ డే వచ్చేసి ఒక ఈవెంట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కరెంట్ ఈవెంట్కి సంబంధించిన ఒక ఈవెంట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అది కూడా చూడండి. ఇవి చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తాయి యూపీఎస్సీ ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో కానీ, స్టేట్ పీసీఎస్ అంటే మీకు టీఎస్పీఎస్సీ, ఏబీపీఎస్సీ ఎగ్జామ్స్లో కూడా ఇవి చాలా కీ రోల్ అనేది ప్లే చేస్తాయి. కరెంట్ అఫైర్స్ ప్రిలిమ్స్ పరంగా, మెయిన్స్ పరంగా రెండు ఇంపార్టెంట్. కాబట్టి ఇప్పుడు ఫస్ట్ మనం చూసుకుంటే ఇవాళ ఫస్ట్ ఆగస్టు సంబంధించిన కరెంట్ అఫైర్స్ తెలుగులో మీకు ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కదా, వాటి గురించి చూద్దాం. సో ఫస్ట్ పిఎం మోడీ ఇనాగ్రేట్స్ ది ఇండియాస్ లార్జెస్ట్ ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్. చూడండి ఇక్కడ కీవర్డ్ ఇండియాస్ లార్జెస్ట్ ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్. అంటే ఫ్లోటింగ్ అంటే తేలియాడది అనమాట. సో తేలియాడుతుంది కదా, సో ఆ సోలార్ ప్లాంట్ వచ్చేసి ఎటు రామగుండం. సో రామగుండం ఎక్కడ ఉంది? తెలంగాణ స్టేట్లో ఉంది. సో రామగుండం వచ్చేసి తెలంగాణ స్టేట్లో ఉంటుంది. సో ఇప్పుడు దీని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, క్లియర్గా చూడండి. సో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ డెడికేటెడ్ టు ది నేషన్. సో 100 మెగావాట్స్, ఇది కూడా ఇంపార్టెంట్, 100 మెగావాట్స్ ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్రాజెక్ట్, సోలార్ పవర్ వెహికల్ ప్రాజెక్ట్ ఎట్ రామగుండం. సో ఇన్ వర్చువల్ మోడ్ ఆన్ సాటర్డే. సో సాటర్డే వచ్చేసి దీన్ని లాంచ్ చేశారనమాట. వర్చువల్ మోడ్లో అంటే నరేంద్ర మోడీ గారు ఫిజికల్గా ఇక్కడ అటెండ్ అవ్వకుండా వర్చువల్ మోడ్లో రిమోట్ అనేది నొక్కుతారనమాట. సో ఈ విధంగా చేశారు. ఇది వచ్చేసి మొత్తం వచ్చి 100 మెగావాట్స్. సో 100 మెగావాట్స్ ప్లాంట్ అనమాట. సోలారు లార్జెస్ట్, ఇండియాలోనే లార్జెస్ట్ ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్. తర్వాత దిస్ వాజ్ పార్ట్ ఆఫ్ ది culmination of the week-long celebrations of the Ujjwal. So Ujjwal Bharat, Ujjwal Bhavishya Power at the rate of 2047. సో ఇది వచ్చేసి వీక్ లాంగ్ సెలబ్రేషన్స్ అనమాట. వీక్ లాంగ్ సెలబ్రేషన్ చేస్తున్నారు, అందులో పార్ట్ అనమాట. అదేంటే వీక్ లాంగ్ సెలబ్రేషన్స్ ఉజ్వల్ భారత్, ఉజ్వల్ భవిష్య పవర్, ఉజ్వల్ భారత్, ఉజ్వల్ భవిష్య పవర్ ఎట్ ది రేట్ ఆఫ్ 2047. సో క్యాస్టింగ్ ది ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ పవర్ సెక్టార్. సో పవర్ సెక్టార్లో ట్రాన్స్ఫర్మేషన్ తీసుకురావాలని ఎట్ ది టార్గెట్ ఆఫ్ ఫర్ ది 2047. సో ఇక్కడ ఎట్ ది రేట్ ఆఫ్ 2047 మీకు ఏదైనా అప్పుడు డబలింగ్ ఫార్మర్స్ ఇన్కమ్ బై 2020 అన్నారు అనుకోండి, అదే 2020కి దాన్ని టార్గెట్ పెట్టుకుంటున్నారు అని అర్థం. సో అట్లా అనమాట ఇక్కడ ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీ. సో ఇది రెన్యూవబుల్ ఎనర్జీ మీరు చూసుకోవాలి. కన్వెన్షనల్ ఎనర్జీ, నాన్ కన్వెన్షనల్ ఎనర్జీస్ ఉంటాయి. ఇప్పుడు కన్వెన్షనల్ ఎనర్జీ అంటే మనకి ఏముంటాయి? సో ఆయిల్, క్రూడ్ ఆయిల్, సో న్యాచురల్ గ్యాస్ ఇట్లాంటి పాతవన్నమాట. సో నాన్ కన్వెన్షనల్ అంటే మనకి విండ్ ఎనర్జీ కావచ్చు, సోలార్ ఎనర్జీ, అంటే ఇవి పర్యావరణానికి హాని చేయకుండా ఉంటాయన్నమాట, అట్లా చూసుకోవాలి. తర్వాత సో మిస్టర్ మోడీ ఆల్సో లాంచ్డ్ ది పవర్ సెక్టార్స్. సో రీవ్యాంప్డ్ డిస్ట్రిక్ట్ బటన్ సెక్టార్ స్కీమ్. సో రీవ్యాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీమ్. సో ఇంకొక స్కీమ్ కూడా ఇక్కడ లాంచ్ చేశారు, అది వచ్చేసి రీవ్యాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీమ్ అని లాంచ్ చేశారు. పవర్ సెక్టార్కి సంబంధించింది. ఇది కూడా చూసుకోవాలి, అది ఏ సెక్టార్కి సంబంధించిన స్కీము, ఏ మినిస్ట్రీ కింద ఉంటుంది, ఇవన్నీ ఇప్పుడు మనకి ఇది మినిస్ట్రీ ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీ కింద ఉంటుంది అనమాట. సో కాబట్టి ఇలా ఇన్ఫర్మేషన్ అనేది మీరు 360 డిగ్రీస్ యాంగిల్స్లో చూసుకున్నారనుకోండి ఏదైనా టాపిక్కి సంబంధించి. సో అప్పుడు ఏమవుతుందంటే మీకు వచ్చేసి కంప్లీట్గా తెలుస్తుంది, అంటే ఎలాంటి ప్రశ్న ఇచ్చినా కూడా మీరు ఆన్సర్ చేసే ఎబిలిటీ అనేది మీలో ఉంటుంది, అలా ఉండాలి. సో నెక్స్ట్ ఈ లైడ్ ఫౌండేషన్ స్టోన్ ఫర్ వేరియస్ గ్రీన్ ఎనర్జీ ప్రొడక్ట్స్ అంటే ఎన్టీపీసీ వర్త్ ఆఫ్ ది 5,200 crores అండ్ లాంచ్డ్ ది నేషనల్ సోలార్ రూఫ్ టాప్ పోర్టల్ 2. సో చూడండి ఎన్ని స్కీమ్స్ ఇక్కడ స్టార్ట్ చేశారు. మీకు రామగుండంలో ఎన్టీపీసీ ఉంటుంది, నేషనల్ థర్మల్ పవర్ ప్లాంట్. సో ఎన్టీపీసీ కార్పొరేషన్ సంబంధించిన ఎన్టీపీసీ పవర్ ప్లాంట్ చాలా పెద్దది ఇది. సో ఇంతకుముందు మన ఏపీలోనే బిగ్గెస్ట్ వన్ ఆఫ్ ది, అంటే ఏపీ తెలంగాణ కలిసి ఉన్నప్పుడు ఇప్పుడు తెలంగాణలో బిగ్గెస్ట్ వన్ ఎన్టీపీసీ సంబంధించి రామగుండంలో ఉంటుంది. ఇది ఆదిలాబాద్ డిస్టిక్లో ఉంటుంది మామూలుగా వచ్చేసి. ఇక్కడ ఇప్పుడు వచ్చేసి తెలంగాణ స్టేట్లో ఉంటుంది. చూసుకోండి ఏ డిస్టిక్లో ఉన్న డిస్ట్రిక్ట్స్ డివైడ్ అయ్యాయి కాబట్టి నీట్గా చూసుకోవాలి. వీటితో పాటు ఏం చెప్పారంటే రీవ్యాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీమ్ ఒకటి, తర్వాత ఎన్టీపీసీకి సంబంధించిన ఒక ప్రాజెక్టు, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టు, తర్వాత నేషనల్ సోలార్ రూఫ్ టాప్ పోర్టల్ కూడా స్టార్ట్ చేశారనమాట మోడీ వచ్చేసి. దీంతో పాటు ఏది ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్తో పాటు ఇవన్నీ కూడా ప్రారంభించారు.
తర్వాత యూనియన్ మినిస్టర్ ఆఫ్ టూరిజం అండ్ కల్చర్ జి కిషన్ రెడ్డి టుక్ పార్ట్ ఇన్ ది ప్రోగ్రామ్ ఎట్ సో కందుకూరు ఇన్ రంగారెడ్డి వర్చువల్లీ. సో ఈయన కిషన్ రెడ్డి కూడా ఇక్కడ వచ్చేసి పాల్గొన్నారు, టూరిజం మినిస్టరు. సో మినిస్టర్ ఫర్ టూరిజం. సో తర్వాత కల్చర్. తర్వాత ద స్ట్రెంత్ ఆఫ్ ది ఎనర్జీ సెక్టర్, స్ట్రెంత్ ఆఫ్ ఎనర్జీ సెక్టర్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ ఫర్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. అంతే కదా, మనకి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఉంది కదా, మనకి వరల్డ్ బ్యాంక్ రిలీజ్ చేస్తుంది, ప్రపంచ బ్యాంకు రిలీజ్ చేస్తుంది ఏది, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. అందులో 10 ఇండికేటర్స్ ఉంటాయి, మొత్తము 10 ఇండికేటర్స్ ఉంటాయి. 10 ఇండికేటర్స్లో ఒకటి వచ్చేసి పవర్ సెక్టర్. పవర్ అంటే ఆ ప్రాంతం, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉంది, తెలంగాణ ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ప్లేస్లో ఉంది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఇండియాలోనే. ఇప్పుడు ఆ స్టేట్లో పవర్ కనెక్షన్ బాగా ఇస్తున్నారు, అంటే పవర్ ఆ డిస్ట్రిబ్యూషన్ అనేది బాగుంది కంపెనీస్కి. అందువల్లనే వాళ్ళు వచ్చేసి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో టాప్లో ఉందన్నమాట ఆంధ్రప్రదేశ్. అట్లనే ఇక్కడ పవర్ సెక్టర్ కూడా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అనమాట దేంట్లో, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో. సో తర్వాత ఇంకా చెప్తున్నారంటే అండ్ ఈజ్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ ఫర్ యూజ్ ఆఫ్ లివింగ్. అంతే కదా, కంపెనీసే కాకుండా మానవులకు కూడా ఇది మనకి కూడా చాలా ఇంపార్టెంట్. ప్రతిరోజు మనం యూటిలైజ్ చేసే వాటిల్లో ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ పవర్. సో పవర్ లేకుంటే మనం చూడండి ఇవాళ క్లాస్ చెప్పలేము. అలానే మనకి చాలా అవసరాలు ఉంటాయి పవర్తో వచ్చేసి. సో ఇంటర్నెట్ కావచ్చు, సో కంపెనీస్, సాఫ్ట్వేర్ కంపెనీస్, మనకి ఇండస్ట్రీస్, ప్రతి ఒక్కరు కూడా పవర్ సెక్టర్ అనేది చాలా క్రూషియల్ అనేది ప్లే చేస్తుంది. సో ఈజ్ ఆఫ్ లివింగ్ కూడా ఉంటుంది. ద ప్రాజెక్ట్స్ లాంచ్ విల్ స్ట్రెంథెన్ ఇండియాస్ రెన్యూవబుల్ ఎనర్జీ గోల్స్, కమిట్మెంట్స్ అండ్ ఆస్పిరేషన్స్ ఆఫ్ ది గ్రీన్ మొబిలిటీ. సో మనకి గ్రీన్ మొబిలిటీ అంటే గ్రీన్ ఎనర్జీని తీసుకురావాలి. సో కన్వెన్షనల్ కాకుండా గ్రీన్ ఎనర్జీని తీసుకొచ్చి రిన్యూవబుల్ ఎనర్జీ ఇట్లాంటి వాటిలో ఇండియా పెట్టుకున్నటువంటి గోల్స్ని రీచ్ అవ్వాలనే ఉద్దేశంతో తీసుకొచ్చారన్నమాట ఇట్లా. తర్వాత ద గవర్నమెంట్ హ్యాస్ రిజాల్వ్డ్ టు క్రియేట్ ఏ 175 GW రెన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీ ఇన్ ది 75th ఇయర్ ఆఫ్ ది ఇండిపెండెన్స్. మనకి ఆజాద్ అమృత్ మహోత్సవ్ జరుగుతుంది కదా, సో అదేంటంటే మనకి 75 ఇయర్స్ అవుతుంది అనమాట. 75 ఇయర్స్ అయితే అవుతుంది ఏది స్వాతంత్రం వచ్చి రేపు 2020 మనకి 22కి మొత్తం వచ్చేసి కంప్లీట్గా. కాబట్టి అందువలన వచ్చేసి ఈ టైంకి వచ్చేసి మనము 175 GW సో 175 GW రిన్యూవబుల్ ఎనర్జీని, సో రిన్యూవబుల్ ఎనర్జీని మనము గోల్గా పెట్టుకున్నారు. సో వచ్చేసి సాధించాలని ఒక గోల్గా అయితే పెట్టుకున్నారు. సో తర్వాత ఇంకా వీ హ్యావ్ కమ్ టు క్లోజ్ టు ది గోల్. సో గోల్కి మనము చాలా చాలా దగ్గరున్నాం. ఈ టార్గెట్ లక్ష్యం పెట్టుకున్నాం కదా, 175 GW రిన్యూవబుల్ ఎనర్జీ నుంచి మనం తీసుకురావాలి పవర్ అని చెప్పారు. సో ఆ పవర్ని తీసుకురావడానికి ఒక గోల్ పెట్టుకున్నారు కదా, దానికి చాలా చాలా దగ్గరగా ఉన్నాము అని చెప్తున్నారు. సో ఫార్ అబౌట్ ది 170 GW కెపాసిటీ హ్యాస్ బీన్ ఇన్ ఇన్స్టాల్డ్ ఫ్రమ్ ది నాన్ ఫ్యూజల్ ఫుడ్స్. మామూలుగా నాన్ ఫాజిల్ ఫ్యూయల్స్, ఇప్పుడు చెప్పిన ఎందాక ఫాజిల్ ఫ్యూయల్స్ అంటే మనకి బొగ్గు ఇవి ఉంటాయి కదా, కోలు ఇట్లా అవి కాకుండా సో నాన్ ఫ్యూజల్ సెక్టర్ అనేది తీసుకురావడానికి టార్గెట్ అనమాట. సో ఇండియా ఈజ్ ఇన్ ది టాప్ 4 to 5 కంట్రీస్ ఇన్ ది టర్మ్స్ ఆఫ్ ఇన్స్టాల్డ్ సోలార్ కెపాసిటీ. సో ఇండియా అనేది టాప్ 5 కంట్రీస్లో ఉందన్నమాట ప్రపంచంలో, సోలార్ ఎనర్జీలో టాప్ 5 కంట్రీస్లో ఉందని చెప్తున్నారు. ఇన్ టర్మ్స్ ఆఫ్ ది ఇన్స్టాల్డ్ అంటే సోలార్ ఎనర్జీని ఇన్స్టాల్ చేస్తారు కదా, అందులో చూసుకుంటే ఇండియా వచ్చేసి టాప్ 4 to 5 కంట్రీస్లో అయితే ఉందని చెప్తున్నారు. సో తర్వాత వరల్డ్లో సో మెనీ ఆఫ్ ది వరల్డ్ లార్జెస్ట్ సోలార్ పవర్ ప్లాంట్స్ ఆర్ ఇన్ ఇండియా. సో మీరు చూడండి మనకి పవర్ ప్లాంట్స్ ఈ సోలార్ ప్లాంట్స్ ఉన్నాయి కదా, అవి ప్రపంచంలో లార్జెస్ట్ ప్లాంట్స్, వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ప్లాంట్స్. ఫ్లోటింగ్ కావచ్చు, ఇప్పుడు చూడండి ఫ్లోటింగ్ ఒకటి, నెక్స్ట్ ల్యాండ్ మీద కానీ ఇట్లా లార్జెస్ట్ పవర్ ప్లాంట్స్ మన ఇండియాలోనే ఎక్కువ ఉన్నాయన్నమాట. సో ఇండియాలోనే ఎక్కువ ఉన్నాయి, అంటే కంపారిటివ్ యావరేజ్ ప్రకారం చూసుకున్నా కూడా ఇండియాలోనే ఏరియా పరంగా, విస్తీర్ణం పరంగా ఎక్కువ పవర్ ప్లాంట్స్ అనేవి ఇండియాలో ఉన్నాయని చెప్తున్నారు. సో తర్వాత వీ గాట్ 2 more నౌ. సో ఇప్పుడు 2 వచ్చాయి ఇంకా. ద వన్ బుల్ట్ ఇన్ ది తెలంగాణ అండ్ కేరళ. సో ఒకటి వచ్చేసి కేరళలో ఉంది, ఇంకోటి వచ్చేసి ఇక్కడ ఉంది. ఆర్ ది లార్జెస్ట్ అండ్ సెకండ్ లార్జెస్ట్ ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్స్ ఇన్ ఇండియా ఇన్ ది కంట్రీ. ఇప్పుడు చూడండి ఇక్కడ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే మనకి 2 ఉన్నాయి ఇండియాలో, లార్జెస్ట్ ఫ్లోటింగ్ పవర్ ప్లాంట్స్ 2 ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి తెలంగాణ, ఇంతకుముందు ఎక్కడ ఉన్నదంటే కేరళలో ఉన్నది. ఇప్పుడు తెలంగాణలో లాంచ్ చేసిన తర్వాత ఇది బిగ్గెస్ట్ అయింది, లార్జెస్ట్ అయింది. ఇంతకుముందు మనకి కేరళలో ఉన్నది, ఇంపార్టెంట్ కేరళ. సో కేరళ ఒకటి వచ్చేసి ఇప్పుడు తెలంగాణ. సో తెలంగాణ వచ్చేసి ఫస్ట్ ప్లేస్లో ఉంది, ఇది కేరళ సెకండ్ ప్లేస్. అంటే ఏంటంటే లార్జెస్ట్ ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్ వచ్చి ఫస్ట్ తెలంగాణ రామగుండంలో ఉంది, సెకండ్ లార్జెస్ట్ వచ్చి ఇండియాలోనే కేరళలో ఉందని చెప్తున్నారు అనమాట. ఇవి ఫ్యాక్ట్స్, ఇవన్నీ కూడా నీట్గా చూసుకోవాలి. ఎందుకంటే రెన్యూవబుల్ ఎనర్జీ బాగా న్యూస్లో ఉంటుంది. ఎప్పుడు విండ్ ఎనర్జీ కావచ్చు, సోలార్ ఎనర్జీ, మీకు మెయిన్స్ పరంగా కూడా ఇట్లాంటి క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంది. ఇట్లాంటి పాయింట్స్ మీరు మెయిన్స్లో మీ ఆన్సర్లో మెన్షన్ చేశారంటే చాలా చాలా బాగుంటుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మీ ఆన్సర్ అనేది. సో ఇదొకటి ఇంపార్టెంట్. సో నెక్స్ట్ ఏముందో చూద్దాము. కోవిన్ పోర్టల్ మీకు తెలుసు కదా, కోవిడ్కి సంబంధించిన వ్యాక్సినేషన్ రైట్కి సంబంధించింది.
కోవిన్ టు గ్రిడ్ యూనివర్సల్ ఇమ్యునైజేషన్. సో ఈ యూనివర్సల్ ఇమ్యునైజేషన్ సంబంధించిన ఒక గ్రిడ్ లాగా, గ్రిడ్ అంటే ఏంటి, మొత్తాన్ని కలిపి ఒక దగ్గర ఒక సెంటర్ లాగా ఉంటుంది అనమాట అట్లా. సో ఇప్పుడు చూడండి, ఆఫ్టర్ ది సక్సెస్ ఆఫ్ కోవిన్ హ్యాజ్ ఏ ప్లాట్ఫామ్. సో కోవిన్ అనేది ఒక ప్లాట్ఫామ్ ఫర్ ది నేషన్ టు వైడ్ COVID-19 వ్యాక్సినేషన్. సో ఇది వచ్చేసి వన్ ఆఫ్ ది ప్లాట్ఫామ్ అంట. కోవిన్ అంటే సో ఇది వ్యాక్సినేషన్ జరుగుతుంది కదా, కోవిడ్ వ్యాక్సినేషన్ జరుగుతుంది కదా, దానికి సంబంధించిన ఒక ప్లాట్ఫామ్. మనము కోవిడ్ వ్యాక్సిన్ వేసుకోగానే మనకి సర్టిఫికేట్ వస్తుంది కదా, అది కూడా దీనికి సంబంధించి నుంచే వస్తుంది అనమాట. సో అట్లా ద యూనియన్ గవర్నమెంట్ ఇట్స్ లుకింగ్ ఫర్ ది రీపర్పస్ దిస్ టెక్నాలజీ ఫర్ మోర్ హెల్త్ కేర్ రిక్వైర్మెంట్స్. సో హెల్త్ కేర్కి అంటే హెల్త్ పరంగా, ఆరోగ్యపరంగా సో మనము అలర్ట్గా ఉండాలి. ఇప్పుడు మంకీ పాక్స్ వచ్చింది, సో నెక్స్ట్ చర్యలు బాగా తీసుకోవాలి, ప్రికాషన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా యూనియన్ హెల్త్ మినిస్ట్రీ చూసుకుంటూ ఉంటుంది. సో తర్వాత రైట్ నౌ వర్క్ ఈజ్ ఆన్ టు ది అడాప్ట్ ది ఆఫర్ యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్. సో మనకి యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ ఉంటుంది. సో ఇప్పుడు ఈ యాప్ని దానికి కూడా యూటిలైజ్ చేసుకోవాలి. ఇప్పటివరకు మనము ఓన్లీ కోవిడ్ వ్యాక్సినేషన్ కోసం చూసుకున్నాము. ఇప్పుడు యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేద్దామని చెప్తున్నారు అనమాట. ఫర్ మదర్స్ అండ్ బేబీస్ ఇట్ విల్ బ్రింగ్ ఈజ్ ఆఫ్ డిస్కవరీ ఆఫ్ వ్యాక్సినేషన్ సెంటర్స్ ఆర్ క్యాంప్స్. సో డిస్కవరీ ఆఫ్ వ్యాక్సినేషన్ సెంటర్స్ ఆర్ క్యాంప్స్ అండ్ రిమైండర్స్ ఫర్ సబ్సిక్వెంట్ వ్యాక్సినేషన్ ఫర్ ది ప్రివెంటబుల్ డిసీజెస్. సో ఇవి ఇప్పుడు వ్యాక్సినేషను, ఇప్పుడు పోలియో ఉంది, పోలియో ఎవరికి వేస్తారు, చిన్నపిల్లలకి పోలియో వ్యాక్సిన్స్ వేస్తారు. సో ఇట్లా ఇంకా వ్యాక్సిన్స్ ఉంటాయి కదా, చిన్నపిల్లలకి వ్యాక్సిన్స్ వేస్తూ ఉంటారు, వాళ్ళు పుట్టిన తర్వాత కొన్ని వ్యాక్సిన్స్ వేస్తూ ఉంటారు. ఇట్లాంటివి అవైలబుల్లో ఉండడానికి సో దగ్గరలో సెంటర్స్ ఎక్కడ ఉన్నాయి, మీకు ఏ టైంలో వ్యాక్సిన్ వేసుకోవాలి, ఇవన్నీ కూడా ఈ పోర్టల్లో పెట్టాలని చూస్తున్నారు అనమాట. అంటే కోవిడే కాకుండా రిమైనింగ్ కూడా మదర్కి, బేబీకి, తల్లికి, బిడ్డకి ఇద్దరికి ఉపయోగపడే విధంగా పెట్టాలని చూస్తున్నారు. సో ఇంకా ఇవన్నీ చెప్తున్నారు. ద అడిషన్ ఆఫ్ ది డిజిటల్లీ వెరిఫైడ్ సర్టిఫికేట్స్. సో మనకి వస్తుంది కదా, మన వ్యాక్సిన్ చేసుకోగానే మనకి సర్టిఫికేట్ అయితే వస్తుంది. 2 వ్యాక్సిన్స్ అవగానే మనకి కోవిడ్ సర్టిఫికేట్ వస్తుంది కదా. సో మనకి ఇంటర్నేషనల్ ట్రావెల్ చేయాలన్నా ఇంతకుముందు ఆప్షన్ ఉన్నాయి కదా, వాటికి సంబంధించింది అనమాట. సో డిజిటల్గా రూట్ ఉంది. సో రొటీన్ ఇమ్యునైజేషను. సో నెక్స్ట్ విల్ బీ ద ఫస్ట్ ఆఫ్ కైండ్ ఇట్స్ గ్లోబల్లీ. సో ఈ విధంగా చేయడం అనేది ప్రపంచంలో మొదటిసారిని కూడా చెప్తున్నారు అనమాట. అంటే యూనివర్సల్ ఇమ్యునైజేషన్ మొత్తం ప్రోగ్రామ్ అంతా కూడా ఒక పోర్టల్ కిందకి తీసుకురావడం. సో వేరే కంట్రీస్లో డిఫరెంట్గా ఉంటాయి, డిఫరెంట్ పోర్టల్స్ ఉన్నాయి. అంటే ఒక వ్యాధికి సంబంధించి ఇప్పుడు హెచ్ఐవికి ఒక సంబంధించిన పోర్టలు, సో నెక్స్ట్ ఇంకో వ్యాక్సిన్కి ఇంకోటి ఉంటుంది. సో అట్లా కాకుండా ఇండియాలో మొత్తం వచ్చేసి ఒకే పోర్టల్ తీసుకురావాలని చెప్పేసి చేస్తున్నారు. తర్వాత సో బిల్డింగ్ లాంగిట్యూడల్ హెల్త్ రికార్డ్స్ ఆఫ్ ది చైల్డ్ రైట్ ఫ్రమ్ ది బర్త్. చైల్డ్స్ ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించిన అన్ని విషయాలు కూడా ఇందులో అప్లోడ్ చేస్తారు. సో ఇన్ అడిషన్ టు ఇమ్యునైజేషన్ ద ప్లాట్ఫామ్ విల్ బీ కన్సిడర్డ్ ఫర్ ది యూజ్ కేసెస్ ఆఫ్ ది బ్లడ్ డొనేషన్ ఆర్ ఆర్గాన్ డొనేషన్. సో ఇన్ ది మంత్స్ ఆఫ్ కమ్. సో ఈ బ్లడ్ డొనేషను, ఆర్గాన్ డొనేషను, సో అవయవ దానాలు చేస్తుంటారు, రక్తదానం చేస్తుంటారు. సో చాలా యూజ్ అవుతాయి అన్నమాట ఇవి. సో మనం రక్తదానం చేయడం వల్ల, చనిపోయిన తర్వాత అవయవ దానాలు చేయడం వల్ల అవి నెక్స్ట్ తర్వాత వాళ్ళకి ఉపయోగపడతాయి అనమాట. అవి వేస్టేజ్ కాకుండా అవయవాలు చనిపోయిన తర్వాత వాళ్ళకి అవి ఉపయోగపడతాయి అనమాట. సో ఈ విధంగా కూడా ఇది కూడా ఈ పోర్టల్లో ఇంక్లూడ్ చేయాలని చూస్తున్నారు. సో తర్వాత స్టేటింగ్ దట్ ది కోవిన్ సిస్టమ్ హ్యాస్ ఫేస్డ్ నో మేజర్ ఛాలెంజెస్ సో ఫార్. సో కోవిన్ పోర్టల్ అనేది ఇప్పటివరకు కూడా ఎలాంటి చేంజెస్ లేదు, సక్సెస్ఫుల్గా అయిందనమాట. సో వ్యాక్సినేషన్ సంబంధించిన కావచ్చు, ఎక్కడ వ్యాక్సినేషన్ జరుగుతుంది, ఎక్కడ జరగట్లేదు, ఇండియాలో జనాభా అనేది చాలా మందికి వ్యాక్సినేషన్ అయితే జరిగిందనమాట. సో ఈ విధంగా ఈ పోర్టల్ అనేది చాలా సక్సెస్ఫుల్గా ఉంది, ఎలాంటి ఛాలెంజెస్ లేవు. కాబట్టి ఇందులో మొత్తం అన్ని ఇందులో తీసుకొచ్చి ఒక అంబ్రెల్లా లాగా సో దీని కింద తీసుకొచ్చి చేయడం అనేది మంచిదని ఒక అభిప్రాయం అనమాట. సో he says that new milestone to be achieved now is to adapt the nuisance of the UAP, bring ease of technology to more domains of health. So more domains of health అనమాట. అంటే హెల్త్కి సంబంధించిన ఇలాంటి పాయింట్స్ రాయాలి ఆన్సర్స్లో మీరు మెయిన్స్లో. సో ఇట్లాంటి పాయింట్స్ రాశారంటే సో ఈజ్ ఆఫ్ టెక్నాలజీ టు మోర్ డొమైన్స్ ఆఫ్ ఇన్ హెల్త్ అండి. ఇట్లాంటి పాయింట్స్ మీరు మెయిన్స్ ఆన్సర్ షీట్లో రాశారంటే చాలా మంచి మార్క్స్ అనేది కూడా పడేదానికి మీకు అవకాశం అయితే ఉంటుంది. సో ఈ హెల్త్కి సంబంధించి అన్ని డొమైన్స్ కూడా ఒక పోర్టల్ కిందకే తీసుకొస్తున్నారు. సో నో డేటా లీక్ సో ఫార్. సో అండ్ ది ఇన్ఫాక్ట్ టు డేట్ నో వ్యాలిడ్ కంప్లైంట్ హ్యాస్ బీన్ మేడ్ టు డేటా లీక్ ఫ్రమ్ ది కోవిన్ ప్లాట్ఫామ్. సో టు పుట్ ఆల్ ఆర్గ్యుమెంట్స్ అగైన్స్ ది సెక్యూరిటీ రెస్ట్. సో ఇప్పటివరకు కోవిన్ పోర్టల్ మీద ఎలాంటి అటాక్స్ కానీ, హ్యాకర్స్ కానీ ఇట్లాంటి జరగలేదు. డేటా కూడా ఎవరిది ఇప్పటివరకు కూడా లీక్ అవ్వలేదు. చాలా సెక్యూరిటీ అనేది ఎక్కువగా ఉందన్నమాట. సో ఇట్లా అయితే ఉంది కాబట్టి ఇది మనకి యూజ్ అవుతుంది, నెక్స్ట్ కూడా ప్రోగ్రామ్స్కి యూజ్ అవుతుంది అనుకోవచ్చు. సో డాక్టర్ శర్మ says that the country has been focusing on increasing the reach of the technology through its digital public goods. So digital public goods and prowess of these DPGs have been seen with the
సక్సెస్ ఆఫ్ యునైటెడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్, డిజిలాకర్, ఆధార్ బేస్డ్ అథెంటికేషన్. సో ఇవి ఉన్నాయి కదా మనకి డిజిటల్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి ఇండియాలో. సో యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ ఉంది. యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ మనము ఫోన్పే చేస్తుంటాం, జీపే చేస్తున్నాం, మనకి ఇంకా భారత్ పే, ఇవన్నీ కూడా పేటిఎమ్, మనకి మొబిక్విక్, ఇవన్నీ కూడా మొత్తం యూపీఐ బేస్డ్ మీద వచ్చాయన్నమాట. సో ప్రపంచంలోనే యూపీఐ వన్ ఆఫ్ ది బెస్ట్ యూపీఐ వచ్చి ఇండియాలో ఉన్నది బెస్ట్ యూపీఐ. ఇంతకుముందు కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు అమెరికా కానీ, ఇంగ్లాండ్ కానీ, ఆస్ట్రేలియా కానీ, జపాన్ కానీ, చైనా కూడా, అన్ని దేశాలు కూడా మన యూపీఐనే కాపీ కొడుతున్నాయి. ఎందుకంటే ప్రపంచంలో లార్జెస్ట్ ట్రాన్సాక్షన్స్ మన ఇండియాలో చేసిందనమాట. ట్రిలియన్స్లో జరిగింది ట్రాన్సాక్షన్ అనేది, చాలా ఎక్కువగా జరిగింది. సో చూడండి, ప్రతి ఒక్కరు కూడా మనం చిన్న టీ షాప్ దగ్గర కూడా మనం ఫోన్పే, జీపే, పేటిఎం చేస్తున్నాము. అంటే మనది డిజిటలైజేషన్ బాగా జరిగింది. కాబట్టి యూపీఐ కావచ్చు, ఇంకా మనకి డిజిలాకర్ ఉంటుంది, మన డాక్యుమెంట్స్ అన్నీ కూడా అందులో పెట్టుకోవచ్చు డిజిలాకరు. సో ఆధార్ బేస్డ్ అథెంటికేషన్ ఉంది. ప్రతిదానికి మీరు ఆధార్ కంప్లైంట్ తీసుకుంటుంది. సో మీ ఆధార్ నెంబర్ అడుగుతుంది. కాబట్టి సెక్యూరిటీ బాగుంది. కాబట్టి దీన్ని మనము అన్ని డొమైన్స్ని, హెల్త్కి సంబంధించిన అన్ని డొమైన్స్ని కోవిన్ పోర్టల్లో మనము ఇంక్లూడ్ చేయొచ్చని చెప్తున్నారు. సో ఇంకా ఇట్ వాజ్ బేస్డ్ ఆన్ దీస్ లెర్నింగ్స్ ఆఫ్ బిల్డింగ్ సచ్ యాజ్ DPs అండ్ leveraging their technology further that we are able to build and open platforms such as the కోవిన్. సో ఇట్లా మనము అంటే కంప్లీట్గా ఇది వచ్చేసి మనకి సో DPEs ఉన్నాయి కదా, అంటే మనకి డిజిటల్ పబ్లిక్ గూడ్స్ ఉన్నాయి. సో లెవరేజ్ టెక్నాలజీ యూజ్ చేస్తున్నాము. కాబట్టి కోవిన్ పోర్టల్ సో యూటిలైజ్ చేసుకోవచ్చు మనం. సో విత్ కోవిన్ ఇండియా హ్యాస్ క్రియేటెడ్ ఏ యూనిక్ మోడల్ దట్ అడ్రస్ డైవర్సిటీ. అంతే కదా, ఇప్పుడు అన్ని డొమైన్స్, హెల్త్కి సంబంధించిన అన్ని డొమైన్స్ని ఒక పోర్టల్కి ఎందుకే తీసుకొస్తున్నామంటే ఇట్స్ ఎ యూనిక్ థింగ్ అనమాట. సో ఇప్పటివరకు ప్రపంచంలో ఏ దేశం కూడా అలా చేయలేదు. సో మనము తీసుకొస్తున్నాము అంటే ఇట్స్ ఏ సక్సెస్ఫుల్ థింగ్. సో డైవర్సిటీ అంటే రిమైనింగ్ డైవర్సిటీ అనేది కూడా తీసుకొస్తారు అట్లా. అంటే డైవర్సిటీ అంటే ఏంటి, డిఫరెంట్గా ఉన్నాయంటే చూడడం. సో ఇంట్రోపరబుల్ and hence the ecosystem is friendly that allows innovation. సో ఇన్నోవేషన్ కూడా వస్తుంది. అంటే ఇన్నోవేషన్ అంటే కొత్తవి తీసుకురావడము, ఒక క్రియేటివిటీ రావడము, ఇట్లా కూడా జరుగుతుంది అనమాట. ఇంకా ఏది కోవిడ్ పోర్టల్ కింద. సో కోవిన్ పోర్టల్ అయితే ఇండియాలో మోస్ట్ సక్సెస్ఫుల్ ప్లాట్ఫామ్ అనమాట. సో తర్వాత ఇంకా చెప్తున్నారంటే టెక్నాలజీ. సో టెక్నాలజీ has been integral to India's fight against the COVID-19 and COVID platform was developed in no time. So leveraging experience in developing and implementing large scale applications such as the Aadhaar, UPI and GST. సో ఆధార్, యూపీఐ, జిఎస్టీని యూజ్ చేసి చాలా డిజిటలైజేషన్ జరిగింది. ఇప్పుడు COVID-19 చూడండి, మనకి టెక్నాలజీ కరెక్ట్గా ఉండడం వల్లే మనము COVID-19 పోరాడాము. సో అట్లా అనమాట. సో టెక్నాలజీ లేకుంటే మనము చాలా సఫర్ అయ్యాము. ఇంకా మనం సఫర్ అయ్యాము, అయినా ఇంకా చాలా సఫర్ అయ్యాము. కాబట్టి టెక్నాలజీ అనేది మనల్ని చాలా కాపాడింది. సో ఎవరికి క్వారంటైన్ తీసుకోవాలి, సో కోవిడ్ ర్యాపిడ్ టెస్ట్ కావచ్చు, RT-PCR విన్నాం కదా మనకి, అవొకటి. నెక్స్ట్ ఇంకా చూసుకుంటే సో మీకు మెసేజెస్ రావడం, మొబైల్కి మెసేజ్ వస్తున్నాయి, నీట్గా ఇన్ఫర్మేషన్ అన్నీ ఉన్నాయన్నమాట. సో ఇట్లా టెక్నాలజీని బాగా యూటిలైజ్ చేసుకోవడం వల్ల ఇన్నోవేషన్ కూడా వస్తుంది ఈ కోవిన్ పోర్టల్ అనేది అని చెప్తున్నారు. ఇక్కడ ఓవరాల్గా అంటే ఏంటంటే సో మొత్తం బ్లడ్ డొనేషన్, ఆర్గన్ డొనేషను, సో హెల్త్ కేర్కి సంబంధించిన అన్నీ కూడా ఒక పోర్టల్ కింద తీసుకురావాలని చెప్పేసి చెప్తున్నారు. సో బాగా ఇంపార్టెంట్ ఇది, హెల్త్ సెక్టర్ కూడా న్యూస్లో ఉంది కాబట్టి చూసుకోండి. సో నెక్స్ట్ కరెంట్ ఈవెంట్ ఏదంటే చూడండి, బాగా న్యూస్లో ఉంది శ్రీలంక న్యూస్లో ఉంది కాబట్టి. సో ఇటీవల వార్తల్లో ఉంది రష్యా ఉక్రెయిన్ వారు, ఇన్ఫ్లేషను, సో శ్రీలంక, మూడు ఎప్పుడు అల్టిమేట్ థింగ్స్ అనమాట న్యూస్లో ఉంటున్నాయి. సో ఫస్ట్ చూసుకుంటే చైనీస్ షిప్ సెట్ టు డాక్ ఇన్ శ్రీలంక. సో చైనీస్ షిప్ అనేది అంటే శ్రీలంక వచ్చింది పోర్ట్లోకి, ఎక్కడ వచ్చిందో చూద్దాం. సో ఇట్ ఈస్ అరైవింగ్ ఫర్ ది రీప్లేస్మెంట్ సేస్ కొలంబో. సో డేస్ ఆఫ్టర్ డినయింగ్ రిపోర్ట్స్ ఆఫ్ షెడ్యూల్డ్ అరైవల్ ఆఫ్ ది చైనీస్ రీసెర్చ్ వెజల్. సో ఇంతకుముందు రాదని చెప్పేసి వాళ్ళు చెప్పారనమాట. సో కానీ వచ్చింది. అండ్ ది ఫాలోయింగ్ ఇండియాస్ క్లియర్ మెసేజ్ అబౌట్ ది కేర్ఫుల్లీ మానిటరింగ్. సో కేర్ఫుల్లీ మానిటరింగ్ ది డెవలప్మెంట్. So Sri Lanka's Ministry of Defence on Saturday confirmed that the vessel had sought clearance to call at the Southern Hambantota port. Very, very important. సో సాధారణ హంబంతోట పోర్ట్. సో ఎక్కడంటే హంబంతోట పోర్ట్, గుర్తుపెట్టుకోండి. హంబంతోట పోర్ట్ చాలా న్యూస్లో ఉంది. దీన్ని వచ్చేసి వాళ్ళు రెంట్కి ఇచ్చారు. ఎవరికి? చైనీస్ వాళ్ళకి రెంట్కి ఇచ్చారు. 99 ఇయర్స్కి రెంట్కి ఇచ్చారు అనమాట హంబంతోట పోర్ట్ని శ్రీలంక వాళ్ళు చైనీస్కి, సో చైనాకి. సో కాబట్టి గుర్తుపెట్టుకోండి ఇది. ద వెజల్ విల్ బీ హంబంతోట ఫ్రమ్ August 11 to 17 వరకు ఉంటుంది. మెనీ
మెయిన్లీ ఫర్ ది రీప్లెనిష్మెంట్ ఇంక్లూడింగ్ ఫ్యూయల్. సో ఇంక్లూడింగ్ ది ఫ్యూయల్ అనేది అంటే శ్రీలంక డిఫెన్స్ మినిస్ట్రీ మీడియా స్పోక్స్ పర్సన్ కల్నాడ్ సైడ్. సో ఇది మెయిన్గా ఎందుకంటే రీప్లెనిష్మెంట్ ఆఫ్ ఇంక్లూడింగ్ ది ఫ్యూయల్ అనమాట. సో ఫ్యూయల్ కోసం అనేది వచ్చిందని చెప్తున్నారు. ఇంకా చూసుకుంటే రిపోర్ట్స్ ఆఫ్ ది వెజల్. సో రిపోర్ట్స్ ఆఫ్ ది వెజల్, సో ఇవాన్ వాంగ్ 5, సో దీని పేరు అనమాట. అది ఇన్వాల్వ్డ్ ఇన్ ది స్పేస్ అండ్ శాటిలైట్ ట్రాకింగ్ కేమ్ టు న్యూ ఢిల్లీస్ నోటీస్ ఎర్లియర్ దిస్ వీక్. సో మనకి స్పేస్ పరంగా శాటిలైట్ ట్రాకింగ్ ద్వారా కనిపెట్టారనమాట. దీని వచ్చేసి ఈ షిప్ అనేది ఇక్కడ శ్రీలంక వస్తుంది. ఎందుకంటే ఇలా మన నేబరింగ్ కంట్రీస్ ఇలా చేసుకుంటుంటే మనకి థ్రెడ్స్ ఉంటాయి, మనకి నేషనల్ థ్రెడ్స్ ఉంటాయి, రక్షణ పరంగా థ్రెడ్స్ ఉంటాయి. కాబట్టి మనం ప్రతి దాని మీద కన్నేసి ఉంటుంది. డిఫెన్స్ మినిస్ట్రీ ఇవన్నీ చూస్తుంటారు. సో తర్వాత ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్ట్రీ ఇంకా చెప్తున్నారంటే, సో మీడియా బ్రీఫింగ్ ది కేర్ఫుల్లీ మానిటర్స్ అండ్ ఎనీ డెవలప్మెంట్ హ్యావింగ్ సో బీరింగ్ ఆన్ ఇట్స్ సెక్యూరిటీ అండ్ ఎకనమిక్ ఇంట్రెస్ట్. సో చెప్పాను కదా, సెక్యూరిటీకి సంబంధించింది, ఎకనమిక్ ఇంట్రెస్ట్కి సంబంధించినవి కూడా వాళ్ళు డిస్కస్ చేసుకుంటారు. సో మనం కూడా చూస్తూ ఉంటాం దాన్ని. సో నీట్గా ఏం జరుగుతుందని. సూన్ ఆఫ్టర్ చైనా సెడ్ ఇట్ హోప్స్ దట్ ది రివాలెంట్ పార్టీస్ వుడ్ రిఫ్రైన్ ఫ్రమ్ ది సో ఇంటర్ఫీరింగ్ విత్ ది లెజిటిమేట్ మ్యారిటైమ్ యాక్టివిటీస్. సో మామూలుగా చైనాకి శ్రీలంక మధ్య కొన్ని జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ ఇట్లా జరుగుతుంటాయి కదా, సో దాంట్లో పార్ట్ అని చెప్పేసి వాళ్ళైతే చెప్తున్నారు. సో ఇంకా ఏం చెప్తున్నారంటే, సో ఇంకేం పీరియడికలీ ఫ్రమ్ వేరియస్ కంట్రీస్ సచ్ యాజ్ ది సో కోహెర్ సచ్ వెజల్స్. సో వెజల్స్ కేమ్ పీరియాడికల్లీ ఫ్రమ్ సచ్ యాజ్ కంట్రీస్ ఇండియా, చైనా, జపాన్, ఆస్ట్రేలియా. సో ఇట్స్ ఏ నథింగ్ అన్యూజువల్. సో ఈ షిప్ రావడం అనేది ప్రత్యేకమైనది కాదు. మనకి ఇండియా మాకు మామూలుగా అప్పుడప్పుడు వెజల్స్ అనేవి వస్తుంటాయి, ఇండియా నుంచి, చైనా నుంచి, జపాన్ నుంచి, ఆస్ట్రేలియా నుంచి వస్తుంటాయి. అలానే క్యాజువల్గా ఈ షిప్ కూడా వచ్చిందనేసి చెప్తున్నారు అనమాట. సో హౌవెవర్ అనలిస్ట్ ఆర్ క్లోజ్లీ వాచింగ్ ది డెవలప్మెంట్, సో గివింగ్ ది పాస్ట్ టెన్షన్స్ బిట్వీన్ ది కొలంబో అండ్ న్యూఢిల్లీ. అంతే కదా, చైనీస్ వార్షిప్స్ ఇట్లాంటి ఇక్కడికి వచ్చాయంటే, చైనా మనకి మన బోర్డర్కి దగ్గరగా వచ్చాయంటే అర్థం ఏంటి? సో మనం కూడా ఒక కన్నేసి ఉంచి జాగ్రత్తగా పరిశీలించాలి, లేకుంటే మనకి థ్రెడ్స్ ఉండే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో అట్లా ఎస్పెషల్లీ ఆఫ్టర్ ది కొలంబో అలోడ్ ఏ చైనీస్ న్యూక్లియర్ పవర్డ్ సబ్మెరైన్ డాక్ ఇన్ ది 2014. సో 2014లో చైనీసు మనకి న్యూక్లియర్ పవర్డ్ సబ్మెరైన్, చైనీకి సంబంధించిన న్యూక్లియర్ సబ్మెరైన్ అలో చేయనిచ్చింది చైనా. న్యూక్లియర్ సబ్మెరైన్ అక్కడికి వచ్చిందంటే మనకు థ్రెట్ ఉంది. సో థ్రెట్ ఉంటే ఖచ్చితంగా థ్రెట్ ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ గమనిస్తుంది ఇండియా. ఎప్పటి నుంచి అంటే 2014లో చైనాకి సంబంధించిన న్యూక్లియర్ సబ్మెరైన్ వచ్చినప్పటి నుంచి. సో ఇట్లా నీట్గా చూసుకోండి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది హమ్మన్ తోటా పోర్ట్ అనేది శ్రీలంకలో ఉంటుంది. సో నెక్స్ట్ ఈ షిప్ పేరు కూడా గుర్తుపెట్టుకోవచ్చు, ఎందుకంటే ఫ్యాక్ట్స్ అనేదానికి ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు గ్రూప్ 1 ఇట్లాంటి హోటల్లో. కాబట్టి ఇట్లా నీట్గా చూసుకోండి. సో తర్వాత కొలంబో అనేది క్యాపిటల్ సిటీ ఆఫ్ ది శ్రీలంక. సో పోర్ట్ సిటీ అది. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇండియా అండ్ ఒమన్ టు హోల్డ్ మిలిటరీ ఎక్సైజ్. సో జాయింట్ మిలిటరీ ఎక్సైజ్ జరుగుతుంటాయి కొన్ని మనకి ఇండియాకి వేరే దేశానికి సంబంధించి కొన్ని జాయింట్ మిలిటరీ ఎక్సైజెస్, జాయింట్ నావల్ ఎక్సైజెస్, జాయింట్ ఎయిర్ ఎక్సైజ్ జరుగుతుంటాయి కదా. సో ఇక్కడ జాయింట్ మిలిటరీ ఎక్సైజ్ జరిగిందనమాట. ఏ కంట్రీస్కి? ఇండియాకి, ఒమన్కి. ఏదో చూద్దాం. ఇండియా అండ్ ఒమన్ విల్ క్యారీ అవుట్ ది 13-day మిలిటరీ ఎక్సైజ్ బీయింగ్ మండే విత్ ది ఫోకస్ ఆఫ్ కౌంటర్ టెర్రరిజం. సో కౌంటర్ టెర్రరిజం కోఆపరేషన్ మీద ఈ జాయింట్ మిలిటరీ ఎక్సైజ్ అయితే జరిగిందనమాట. సో ద 4th edition ఆఫ్ ది ఇండియా ఒమన్ జాయింట్ మిలిటరీ ఎక్సైజ్ ఆల్ నజా 5. సో ఆల్ నజా 4. సో గుర్తుపెట్టుకోండి, ఇది వచ్చేసి ఆల్ నజా 4 అనేది జాయింట్ మిలిటరీ ఎక్సైజ్ బిట్వీన్ ది ఇండియా అండ్ ఒమన్. ఒమన్తో మనకి మంచి రిలేషన్స్ ఉన్నాయి. ఇది ఫ్రెండ్లీ కంట్రీ మనకి. సో బిట్వీన్ ది కాంటింజెంట్స్ ఆఫ్ ది ఇండియన్ ఆర్మీ అండ్ రాయల్ ఆర్మీ ఆఫ్ ది ఒమన్ షెడ్యూల్ టు టేక్ ప్లేస్ అట్ ది ఫారెన్ ట్రైనింగ్ నోట్ ఆఫ్ ది మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ ఫ్రమ్ ది August 1 to 15. సో మనకి మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ ఉంది. సో అక్కడ జరుగుతుంటాయి ఎక్కువ జాయింట్ మిలిటరీ ఎక్సైజ్ అనేది అక్కడ జరుగుతుంటాయి అన్నమాట. సో తర్వాత 60 member టీమ్ ఫ్రమ్ ది రాయల్ ఆర్మీ ఆఫ్ ది ఒమన్. సో మొత్తం 60 మంది టీం అయితే వచ్చారనమాట. ఒమన్ నుంచి 60 మంది జాయింట్ మిలిటరీ ఎక్సైజ్ కోసం వచ్చారనమాట. ఇక్కడికి వచ్చేసి హ్యాస్ అరైవ్డ్ ఎట్ ది సైట్. ద ఇండియన్ ఆర్మీ విల్ బీ రిప్రజెంటెడ్ బై ది ట్రూప్స్ ఫ్రమ్ 18 మెకనైజ్డ్ ఇన్ఫాంట్రీ బెటాలియన్. సో మనకి 18 మెకనైజ్డ్ ఇన్ఫాంట్రీ బెటాలియన్ నుంచి అయితే మన ట్రూప్స్ అనే వాళ్ళు వెళ్ళి ఆ ట్రైనింగ్లో అక్కడ జాయింట్ మిలిటరీ ఎక్సైజ్లో పాల్గొన్నారు. సో ఇది కూడా ఇంపార్టెంట్, ఇట్లాంటివి కూడా చూసుకోవాలి, అడుగుతూ ఉంటారు ఎగ్జామినేషన్ పరంగా. సో జాయింట్ మిలిటరీ ఎక్సైజ్ స్టేట్మెంట్ అయినప్పుడు ఏ బెటాలియన్ నుంచి వెళ్ళారని అడుగుతారు. సో ఎక్కడ జరుగుతుందో అడుగుతారు. సో మహాజను ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ ఇక్కడ కూడా అడుగుతారు. సో ద ప్రీవియస్ ఎడిషన్ ఆఫ్ ది ఎక్సైజ్ వాజ్ ఆర్గనైజ్డ్ ఇన్ ది మస్కాటో. సో మస్కాటో వచ్చేసి క్యాపిటల్ సిటీ ఆఫ్ ది ఒమన్. సో ఇది వచ్చేసి క్యాపిటల్ సిటీ ఆఫ్ ది ఒమన్ అనమాట. ఒమన్ దేశం యొక్క రాజధాని మస్కాటో. లాస్ట్ టైం ప్రీవియస్ ఎడిషన్ అంటే ఆల్ నజా 3 ఎక్సైజ్ వచ్చేసి మస్కట్లో జరిగింది. ఆల్ నజా 4 వచ్చి ఇండియాలో జరుగుతుంది.
సో ఇట్ సెడ్ దట్ ది స్కోప్ ఆఫ్ ది ఎక్సర్సైజ్ ఇన్క్లూడ్స్ ప్రొఫెషనల్ ఇంటరాక్షన్. సో ప్రొఫెషనల్స్ ఉంటారు కదా, మేజర్స్, కెప్టెన్స్, సో ఇద్దరు కలిసి డిస్కస్ చేసుకుంటారు నీట్గా వారు కాంబట్ సంబంధించినవి. సో మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది డ్రిల్స్, ప్రొసీజర్స్. సో మ్యూచువల్ అండర్స్టాండింగ్, డ్రిల్స్ ఎలా చేస్తారు, ఇండియన్స్ ఎలా చేస్తారు, ఉమెన్స్ యొక్క టాక్టిక్స్ ఏమున్నాయి అన్నీ కూడా డిస్కస్ చేసుకుంటారు. అండ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ది జాయింట్ కమాండ్ అండ్ కంట్రోల్ స్ట్రక్చర్స్ అండ్ ఎలిమినేషన్ ఆఫ్ ది టెర్రరిస్ట్ థ్రెట్స్. సో ఇండియా అనేది టెర్రరిస్ట్ని ఎలిమినేట్ చేయడంలో మంచి ఎక్స్పర్ట్ కంట్రీ అనమాట. సో నిజానికి మన రాజస్థాన్లో కూడా అప్పుడప్పుడు అమెరికా వాళ్ళు వచ్చి ట్రైనింగ్ తీసుకుంటుంటారు. అంటే మనకి టెర్రైన్ అనమాట. ఇప్పుడు వాళ్ళు ఇరాక్, ఇరాన్ అక్కడ నావీ సీల్స్ చేస్తుంటారు కదా, వాళ్ళు కూడా మన జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్లు నేర్చుకుంటూ ఉంటారు. ఇండియన్ ఆర్మీ నుంచి కొన్ని నేర్చుకుంటూ ఉంటారు, టెర్రరిజం, కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్స్. ఎందుకంటే ఇండియా కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్లో నెంబర్ 1 కంట్రీ. సో చాలా బాగా చేస్తుంది. సో మనకి ఆపరేషన్స్ కానీ ఇవన్నీ స్ట్రైక్స్ అవి, కాబట్టి ఇవన్నీ కూడా తీసుకున్నారు. ఇవన్నీ గోల్స్ అనమాట. సో ఇండియాకి అలానే ఇక్కడ సో ఇండియా అండ్ ఒమన్ రిలేషన్స్ సంబంధించిన ఏదైనా మీకు మెయిన్స్ ఆన్సర్ అడిగినప్పుడు ఇట్లాంటి పాయింట్స్ అనేది నీట్గా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే చాలా బ్యూటిఫుల్గా మీ ఆన్సర్ బాగుండి మంచి మార్క్స్ అనేవి వస్తాయన్నమాట. ఈ విధంగా చూసుకోండి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ప్రిఫరెన్స్ పరంగా ఆల్-నజా 4 ఒకటి. సో ఆల్-నజా అనేది జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ బిట్వీన్ ది ఇండియా అండ్ ఒమన్. సో తర్వాత కరెంట్ అఫైర్స్ వచ్చి రష్యా సస్పెండ్స్ గ్యాస్ సప్లై టు లాట్వియా. సో లాట్వియా అనేది యూరోపియన్ కంట్రీ. సో యూరోపియన్ కంట్రీ అనమాట, దానికి గ్యాస్ సప్లై అయితే ఆపేసింది. సో లాట్వియా ఈజ్ సపోర్టెడ్ ది ఉక్రెయిన్. సో అందువల్ల సో టర్మ్స్ ఆఫ్ ది పర్చేజ్ వైలేటెడ్. గ్యాస్ ఫ్రమ్, నేను చెప్పాను కదా గ్యాస్ ఫ్రమ్ అనేది ఇదేంటిది, రష్యా గ్యాస్ కంపెనీ. సో ఆల్రెడీ చెప్పాను నేను, బాగా న్యూస్లో ఉంది, అందుకే నెంబర్ ఆఫ్ టైమ్స్ వస్తూ ఉన్నాయి. సో రష్యా ఎనర్జీ గెయిన్ గ్యాస్ ఫ్రమ్ సాటర్డే సస్పెండ్ ది గ్యాస్ సప్లై టు లాట్వియా ఆఫ్టర్ ఏ డే ఆఫ్టర్ ది జైల్ హోల్డింగ్ యూకే. సో ఉక్రెయిన్ ప్రెజర్స్ ఆఫ్ వార్ వాజ్ బాంబెడ్ లివింగ్ దిస్ కోర్స్. సో ఉక్రెయిన్ ఈ రష్యా మధ్య ప్రెజర్స్ ఉండడము, సో వాళ్ళని జైలు టర్మ్ వేయడము, నెక్స్ట్ ఈ రాద్ధాంతం వల్ల మొత్తం వచ్చేసి రష్యా ఉక్రెయిన్ మీద దాడి చేయడం వల్ల లాట్వియాకి నచ్చలేదు. సో లాట్వియా కూడా ఉక్రెయిన్ సపోర్ట్ కాబట్టి దానికి గ్యాస్ సప్లై అయితే ఆపేస్తాడనమాట. సో టుడే గ్యాస్ ఫ్రమ్ సస్పెండ్ ది గ్యాస్ సప్లై టు లాట్వియా డ్యూ టు ది వైలేషన్స్ ఆఫ్ కండిషన్స్ ఆఫ్ పర్చేజ్ ఆఫ్ ది కంపెనీ. సో పర్చేజ్ ఆఫ్ కంపెనీ కూడా జరిగిందనమాట, టెలిగ్రామ్ చెప్పారు. టుడే గ్యాస్ ఫ్రమ్ సస్పెండెడ్ ఇట్స్ గ్యాస్ పైప్ లైన్స్ టు లాట్వియా డ్యూ టు వైలేషన్స్ ఆఫ్ ది కండిషన్స్ పర్చేజ్ ఆఫ్ ది కంపెనీస్, టెలిగ్రామ్. సో సేమ్ ఇదే ఇచ్చారు మళ్ళీ. సో ద రష్యన్ స్టేట్ రన్ కంపెనీ, ఇది రష్యా స్టేట్ రన్ కంపెనీ అనమాట. గ్యాస్ ఫ్రమ్ హ్యాడ్ ఎర్లియర్ అనౌన్స్డ్ చోక్ ఇన్ ది సప్లై టు 33 మిలియన్ క్యూబిక్ మీటర్స్ ఆఫ్ ది డే. సో ఇంత గ్యాస్ అనేది సప్లై చేస్తున్నారు. హాఫ్ ఆఫ్ ది అమౌంట్ ఇట్ హ్యాస్ బీన్ డెలివరింగ్ సిన్స్ సర్వీస్ రెజ్యూమ్డ్ లాస్ట్ వీక్ ఆఫ్ 10 days ఆఫ్ ది మెయింటెనెన్స్. సో లాస్ట్ టైం రిపేర్ వచ్చి 10 days మెయింటెనెన్స్ చేస్తారు, దాంట్లో ఇప్పుడు పంపుతున్నారు. సో యూరోపియన్ యూనియన్ స్టేట్స్ హ్యావ్ అక్యూజ్డ్ రష్యా ఆఫ్ సీక్వీజింగ్ సప్లైస్ రిటాలియేషన్ ఆఫ్ వెస్టర్న్ శాంక్షన్స్ ఓవర్ మాస్కో ఇంటర్వెన్షన్ ఇన్ ఉక్రెయిన్. సో యూరోపియన్ నేషన్స్ అయితే రష్యాని అయితే తిట్టడం జరిగిందనమాట, చివాట్లు అయితే పెట్టింది. ఎందుకంటే ఉక్రెయిన్ మీద దాడి చేయడము, ఇట్లాంటి చర్యలు తీసుకోవడం వల్ల ప్రిజనర్స్ని వాళ్ళని అరాచకాలు చేయడము, సో అట్లా యుద్ధ ఖైదీల్ని. గ్యాస్ ఫ్రమ్ సైటెడ్ హాల్టెడ్ ఆపరేషన్ ఆన్ వన్ ఆఫ్ ది లాస్ట్ 2 ఆపరేటింగ్ టర్బైన్స్ ఆఫ్ ది పైప్ లైన్ డ్యూ టు ది టెక్నికల్ కండిషన్ ఇంజిన్. సో లాస్ట్ టైము గ్యాస్ కూడా 10 days అనేది ఆగిపోయింది అనమాట, ఎందుకంటే టెక్నికల్ ప్రాబ్లం ఉండాలి. ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను దీని గురించి. సో క్రెమ్లిన్ వీళ్ళంతా కామన్గా లిమిటెడ్ గ్యాస్ సప్లై టు రీజన్. సో the EU this week agreed to plan reduce gas consumption. So consumption in solidarity with Germany, where the Nord Stream pipeline runs to warning to Russian blackmail. So Nord Stream గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్, న్యూస్లో ఉంది. సో నోర్డ్ స్ట్రీమ్ 1 అనేది గ్యాస్ పైప్ లైన్, ఇది ఒక గ్యాస్ పైప్ లైన్ అనమాట. ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే మనకి రష్యా నుంచి జర్మనీకి వస్తుంది, రష్యా నుంచి జర్మనీ వరకు వస్తుంది. ఇది 1, ఇప్పుడు 2 వచ్చేసి ప్రోగ్రెస్లో ఉంది, ఇంకా నిర్మిస్తూ ఉన్నారనమాట గ్యాస్ పైప్ లైన్. ఇది బాల్టిక్ సీ ద్వారా వస్తుంది. నోర్డ్ స్ట్రీమ్ 2 అనేది బాల్టిక్ సీ ద్వారా వస్తుంది, గుర్తుపెట్టుకోండి. చాలా న్యూస్లో ఉంది, అడిగేదానికి ఎక్కువ అవకాశం అయితే ఉంది. ఇవి వచ్చేసి డైలీ కరెంట్ అఫైర్స్ వాటివి. మనం క్వశ్చన్స్ డిస్కస్ చేసుకుంటాం కదా రోజు వచ్చేసి, వాటి గురించి చూద్దాం. ఇప్పుడు మనము క్వశ్చన్స్ చూస్తే ఫస్ట్ నేను ఇవాళ ఏన్షియంట్ హిస్టరీ నుంచి తీసుకున్నాను. క్వశ్చన్స్ అనేవి రోజు ఒక సబ్జెక్ట్ని తీసుకుంటాం కదా, కరెంట్ ఈవెంట్స్, పాలిటీ, ఎకానమీ, ఇట్లా ఇండియన్ హిస్టరీ, మోడర్న్, మీడియవల్, ఇట్లా. ఇవాళ ఏన్షియంట్ అంటే ప్రాచీన భారతీయ చరిత్ర నుంచి తీసుకున్నాను. ఫస్ట్ ప్రశ్న వచ్చేసి సో స్టేట్మెంట్స్ ఇచ్చారు. సెకండ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ హెల్డ్ అండర్ ది ప్రెసిడెంట్ సబ్బకామి. సో రైట్, సెకండ్ ప్రెసిడెంట్ వచ్చేసి ఇది మనకి సబ్బకామి అంటే ఇక్కడ జరిగిందనమాట. సో ఇక్కడ వచ్చేసి నీట్గా జరిగింది. నెక్స్ట్ థర్డ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ హెల్డ్ ది పాటలీపుత్ర. సో ఇది కూడా వెరీ ఇంపార్టెంట్, ఇది కూడా పాటలీపుత్రలో జరిగిందనమాట. సో మీకు ఫస్ట్ వచ్చేసి రాజగృహాలు జరుగుతుంది, సెకండ్ వచ్చేసి ఇది మనకి
సెకండ్ జరిగేది ఇది. తర్వాత పాటలీపుత్ర జరుగుతుంది. లాస్ట్ వచ్చేసి మనకి కాశ్మీర్లో జరుగుతుంది అనమాట. సో ఇట్లా మీరు బుద్ధిస్ట్ కౌన్సిల్స్ ఎక్కడెక్కడ జరుగుతున్నాయో చాలా ఇంపార్టెంట్. బుద్ధిస్ట్ కౌన్సిల్స్ ఎక్కడెక్కడ జరుగుతున్నాయో నీట్గా ప్రతిదీ చూసుకోవాలి. సో 4 బుద్ధిస్ట్ కౌన్సిల్స్ ఉంటాయి, మొత్తం 4 చూసుకోండి. సో ప్లేసెస్, ఫస్ట్ ప్లేసెస్ ఎక్కడ ప్లేసెస్ జరిగాయి, ప్రెసిడెంట్ ఎవరు, సో వాటికి ప్రెసిడెంట్ ఎవరు, నెక్స్ట్ వచ్చేసి కింగ్స్, ఆ టైంలో కింగ్స్ ఎవరు ఉన్నారు, సో కింగ్స్ కూడా చూసుకోవాలి. మనకి ఇక్కడ చూసుకుంటే థర్డ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ జరిగినప్పుడు మనకి మొగలిపుట్ట తిస్సా ఉన్నారనమాట. కింగ్స్ వచ్చేసి ప్రెసిడెంట్ వచ్చేసి మొగలిపుట్ట తిస్సా అని ఆయన ఉన్నాడనమాట ఇక్కడ పాటలీపుత్ర దగ్గర. సో ఇక్కడ చూసుకుంటే థర్డ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ హెల్డ్ ఎట్ ది పాటలీపుత్ర. సో ఈ విధంగా నీట్గానే చూసుకోవాలి. సో 2 స్టేట్మెంట్ కరెక్ట్ కాబట్టి ఆన్సర్ వచ్చేసి both 1 and 2. సో both 1 and 2 ఈ 2 కరెక్ట్ అనమాట. సో సెకండ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ సబ్గామి, ప్రెసిడెంట్ సబ్గామి ఉన్నారు. థర్డ్ బుద్ధిస్ట్ కౌన్సిల్కి పాటలీపుత్రలో జరిగింది. సో నెక్స్ట్ సల్లేఖన, వెరీ ఇంపార్టెంట్, బాగా న్యూస్లో కూడా ఉంటుంది ఎప్పుడు ఇది. సల్లేఖన ఈజ్ ఏ స్లో స్టార్వేషన్ డెత్ ప్రాక్టీస్ బిలాంగ్స్ టు ది ఏ రిలీజన్కి సంబంధించింది. ఈ సల్లేఖన అనే ప్రాక్టీస్ అంటే ఎలా అంటే వాళ్ళు ఆహారం ఏం తీసుకోరు అనమాట. లాస్ట్ డేస్లో ఆహారం ఎట్లా అంటే ఏం తీసుకోకుండా కొన్ని మంత్స్, ఇయర్స్ కూడా ఉంటారు కొందరు. సో ఓన్లీ గాలిని మాత్రం ఆహారంగా తీసుకుంటూ చివరికి స్టార్వేషన్ ద్వారా చనిపోతారనమాట. సో ఇది ఒక ప్రాక్టీస్ అనమాట. ఇది చంద్రగుప్త మౌర్య కూడా దీన్ని ఈ విధంగా చనిపోయారు. అక్కడ కర్ణాటక శ్రావణ బెళగోళ దగ్గర ఈ ప్రాక్టీస్ ద్వారానే ఆయన చనిపోయారు. సో వచ్చేసి చూసుకుంటే మనకి ఇది ఏ మతానికి సంబంధించి అడుగుతున్నారు. సో హిందూయిజం, జైనిజం, బుద్ధిజం, ఇస్లాం. సో ఇది వచ్చేసి మనకి జైనిజంకి సంబంధించింది. జైనిజంకి సంబంధించింది సల్లేఖన అంటారు దీన్ని. సో వెరీ ఇంపార్టెంట్, న్యూస్లో ఉంది, బాగా చూసుకోండి. సో నెక్స్ట్ ప్రశ్న వచ్చేసి హూ ఇష్యూడ్ గోల్డ్ కాయిన్స్ ఇన్ ది నేమ్ ఆఫ్ హిస్ వైఫ్ కుమారదేవి. సో కుమారదేవి పేరు మీద ఇద్దరు, రాజు ఆయన వైఫ్ ఇద్దరు పేరు మీద రిలీజ్ చేశారు. అట్లనే ఆమె పేరు మీద కూడా గోల్డ్ కాయిన్స్ రిలీజ్ చేశాడు అనమాట. సో ఎవరైతున్నారు, చంద్రగుప్త, అశోక, సముద్రగుప్త, అజాతశత్రు. ఆన్సర్ వచ్చేసి చంద్రగుప్త. సో చంద్రగుప్తుడు వచ్చేసి వాళ్ళ వైఫ్ పేరు మీద కుమారదేవి కాయిన్స్ అని రిలీజ్ చేశాడు అనమాట. సో కుమారదేవి కాయిన్స్ అని ఆమె పేరు మీద కాయిన్స్ అయితే గోల్డ్ కాయిన్స్ అని రిలీజ్ చేశారు. నీట్గా చూసుకోండి ఇట్లాంటివి. సో నెక్స్ట్ ప్రశ్న వచ్చేసి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎంపరర్ నోన్ యాజ్ ది శిలాదిత్య. సో ఏ ఎంపరర్ని శిలాదిత్య అని పిలుస్తారు. ఒక్కోసారి ఇట్లాంటి డైరెక్ట్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి యూపీఎస్సీ ప్రిలిమ్స్లో, లేదా స్టేట్ పీసెస్లో అయితే డైరెక్ట్ ఇలాంటి క్వశ్చన్సే అడుగుతూ ఉంటారు. సో ఏ కింగ్ని వచ్చేసి శిలాదిత్య అని పిలుస్తారని ఇక్కడ అడుగుతున్నారు. సో రాజరాజ చోళ, అక్బర్, పృథ్వీరాజ్ చౌహాన్, హర్షవర్ధన్. సో హర్షవర్ధన్ వచ్చేసి సో శిలాదిత్య అని పిలుస్తారు. ఈయన వచ్చేసి పుష్యభూతి దినస్థితికి సంబంధించిన వ్యక్తి. సో పుష్యభూతి దినస్థితికి సంబంధించిన వ్యక్తి అనమాట, వంశానికి సంబంధించిన వ్యక్తి. నెక్స్ట్ లాస్ట్ హిందూ ఎంపరర్. సో ఈయన లాస్ట్ హిందూ ఎంపరర్. సో ఈయన వచ్చేసి వార్లో చనిపోతాడు. ఏ వార్లు అంటే మనకి పులికేశి వచ్చేసి ఒక యుద్ధం చేస్తారు, నర్మదా వ్యాలీ దగ్గర ఒక యుద్ధం చేస్తారు. ఆ యుద్ధంలో వచ్చేసి మనకి ఇక్కడ ఉంటారు కదా వీళ్ళు వచ్చేసి పులికేసి. సో పులికేసి యుద్ధం ద్వారా చేసినప్పుడు చనిపోతాడు అనమాట. పులికేసి నర్మదా దగ్గర వచ్చేసి చనిపోతాడంటే ఓడిపోతాడు. యుద్ధంలో ఓడిపోవడం వల్ల ఇతని రాజ్యం అనేది అంతరించిపోతుంది అనమాట హర్షవర్ధన్ది. సో ఇంపార్టెంట్, హర్షవర్ధన్ టైంలో ఎవరో ట్రావెలర్స్ వచ్చారు, ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ మొత్తం ఆయన కోర్టులో వచ్చేసి పోయిట్స్ ఎవరున్నారు, సో మొత్తం డేటా అంతా కూడా క్లియర్ కట్గా చూసుకోవాలి. హిస్టరీని నీట్గా టైం పీరియడ్ ప్రకారం చూసుకోవాలి. సో ఎవరున్నారు, బుక్స్ ఏమున్నాయి, ఆథర్స్ ఎవరున్నారు, తర్వాత కోడ్స్లో వచ్చేసి ఎటువంటి పోయిట్స్ ఉన్నారు, ట్రావెలర్స్ ఎవరు ఉన్నారు, ఇవన్నీ కూడా హిస్టరీ పరంగా చాలా ఇంపార్టెంట్. అవన్నీ నీట్గా చూసుకోవాలి. సో ఇవి వచ్చేసి ఇవాళ డైలీ కరెంట్ అఫైర్స్ అనమాట. డైలీ కరెంట్ అఫైర్స్ అలానే ప్రిలిమ్స్కి వచ్చేసి ఎక్స్ప్లెయిన్ చేశాను. రేపు మనం ఇంపార్టెంట్ డైలీ కరెంట్ అఫైర్స్ ఏమున్నాయి అండ్ దాంతోపాటు ఒక ఈవెంట్ కరెంట్ ఈవెంట్స్, ఒక న్యూస్లో ఉన్న ఈవెంట్ని ఎవ్రీ ఆల్టర్నేట్ డే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్వశ్చన్స్తో పాటు. సో కాబట్టి ఇవాళ డైలీ కరెంట్ అఫైర్స్ వచ్చేసి ఇవన్నమాట. సో థ్యాంక్ యూ ఆల్.